నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం ఎన్డీఏ అభ్యర్థికి 422 మంది సభ్యుల మద్దతు ఉండగా ఇండియా కూటమికి 324 మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. విజేతను నిర్ణయించే మెజారిటీ మార్క్ 386. అయితే బీజేడీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలకు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. దీంతో 770 మంది సభ్యులు మాత్రమే ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటు లెక్కింపు ప్రారంభమవుతుంది. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం ఎన్డీఏ అభ్యర్థికి 422 మంది సభ్యుల మద్దతు ఉండగా ఇండియా కూటమికి 324 మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. విజేతను నిర్ణయించే మెజారిటీ మార్క్ 386. అయితే బీజేడీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలకు గైర్హాజరు కావాలని నిర్ణయించాయి. దీంతో 770 మంది సభ్యులు మాత్రమే ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయితే పోటీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. పార్లమెంట్లోని నూతన బిల్డింగ్లో, నూతన భవనంలో వసుధా హాల్లో 10 గంటలకు ఓటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లుగా సమాచారం. ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం వెళ్తున్నారు. దానికోసం ఆయన మొదటి ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతుంది. ఆ తర్వాత మిగిలిన ఎంపీలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్న పార్టీలు వాళ్ళ యొక్క సంఖ్యాబలం ఇటు లోక్సభలో, రాజ్యసభలో కనుక చూసినట్లయితే లోక్సభలో వచ్చేసి 304 మంది ఎంపీలు మద్దతిస్తుంటే రాజ్యసభలో వచ్చేసి 141 మంది ఎంపీలు మద్దతిస్తున్నారు. టోటల్గా వచ్చేసి 445 మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తున్నట్లుగా అధికార ఎన్డీఏ పార్టీ ప్రకటించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే బీజేపీతో పాటు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ, జేడీయూ పార్టీలు, అదేవిధంగా శివసేన షిండే వర్గం, అదేవిధంగా లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్ వర్గం, అన్నా డీఎంకే, దాంతోపాటుగా జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దల్, అప్నాదల్ పార్టీ, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, హిందుస్థానీ అవామీ మోర్చా, సిక్కిం క్రాంతికారి మోర్చా, అదేవిధంగా అస్సాం గణ పరిషత్, యూపీపీఎల్, ఆర్ఎల్ఎం, ఆర్పిఐ, అదేవిధంగా వైసీపీ, వీళ్ళందరితో పాటు 4 స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులందరూ కూడా కలిసి దాదాపు 445 మంది మద్దతిస్తున్నారు. ప్రస్తుతం ఓడికు గైర్హాజరైన పార్టీలు కనుక చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఓటింగ్కు గైర్హాజరవుతున్నారు.
అదేవిధంగా బిజు జనతా దళ్ 7 సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఓటింగ్కు గైర్హాజరవుతున్నారు. శిరోమణి అకాలీదళ్కి ఒక సభ్యులు ఉంటే వాళ్ళు కూడా గైర్హాజరవుతున్నారు. మొత్తం మీద కూడా 12 మంది సభ్యులు ఓటింగ్కు గైర్హాజరవుతున్నట్లుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి మద్దతిస్తున్న పార్టీలు వాళ్ళ యొక్క సంఖ్యాబలం కనుక చూసినట్లయితే ఇండియా కూటమి యొక్క సంఖ్యాబలం వచ్చేసి లోక్సభలో 234 ఉంటే రాజ్యసభలో 86 ఉంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఆ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలవడానికి కావాల్సినంత సంఖ్యాబలం అనేది కూడా ప్రస్తుతం లేదని చెప్పేసి కూడా సమాచారం. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తున్న పార్టీలు కనుక చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం, అదేవిధంగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, ఐఎంయు, ఇండియన్ ముస్లిం లీగ్, అదేవిధంగా జేఎంఎం, సిపిఐ ఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, అదేవిధంగా విసికే భారత ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్ పార్టీ, ఏఐడిఎంకే, అదేవిధంగా ఆర్ఎల్టీపీ, ఆర్ఎస్పీ, అదేవిధంగా కమల్ హాసన్కి సంబంధించిన వర్గం. సో మొత్తం మీద కూడా కలిసి ఈ పార్టీలన్నీ కూడా కలిసి దాదాపుగా లోక్సభలో 234, రాజ్యసభలో 86 మంది సంఖ్యాబలం అనేది కూడా ఆ పార్టీకి ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 100 ఓట్ల తేడాతోటి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా లెక్కలేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో జగదీప్ ధన్కర్ దాదాపు 346 ఓట్ల మెజార్టీతోటి 2022 ఎన్నికల్లో అప్పుడు మార్గరెట్ ఆల్వాపై విజయం సాధించారు. అయితే అంతటి మెజార్టీ అనేది రాకపోయినప్పటికీ మెజార్టీ మార్కును మాత్రం సెంచరీ కొట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే మొత్తం దాదాపు 781 మంది సభ్యుల బలం అనేది లోక్సభ, రాజ్యసభలో ఉంటే రాజ్యసభ 238, లోక్సభ 542. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేడీ, దాంతోపాటుగా అకాలీదళ్ ఈ పార్టీలు లేకపోవడంతో సంఖ్యాబలం అనేది 770కి తగ్గింది. దీంతో మెజార్టీకి అవసరమైన ఓట్లు కేవలం 386 ఓట్లు మాత్రమే అవసరం. అంటే గతంలో 392 అవసరమయ్యాయి, ఇప్పుడు మెజార్టీ అనేది కూడా తగ్గింది. అయితే ఎన్డీఏ బలం అనేది దాదాపు 445 వరకు ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ మద్దతుతోటి 436, అదేవిధంగా ఆపు ఎంపీ ఒకరు మద్దతు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇటు ఎన్సీపీ ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు సంబంధించి ఆయన దాదాపు 68 సంవత్సరాల వయసు, తమిళనాడులోని గౌండర్, కొంగు, వెల్లార్ వర్గానికి సంబంధించిన నేత, 2 సార్లు లోక్సభ ఎంపీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వయసు 79 సంవత్సరాలు. ఆయన తెలంగాణకు చెందిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సల్వాజుడూన్ తీర్పు, అదేవిధంగా బ్లాక్ మనీలపైన దర్యాప్తు కేసులతోటి ఆయన కొంతవరకు ప్రాముఖ్యత సాధించారు. సో మొత్తం మీద కూడా ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించడం అనేది కూడా ఖాయమని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అనేది కూడా జరుగుతోంది. అయితే ఎన్డీఏ అభ్యర్థి యొక్క విజయం దాదాపు 100 నుంచి 125 ఓట్ల మధ్య తేడా అనేది కూడా ఉండొచ్చు. సీక్రెట్ ఓటింగ్ అనేది కూడా ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగేందుకు అవకాశం ఉందన్న సమాచారంతో ఇరు వర్గాలు కూడా అప్రమత్తం కావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా సాయంత్రం 7 గంటల తర్వాత భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనేది కూడా తేలిపోనుంది. సో 5 గంటల వరకు, 10 గంటల నుంచి 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.